హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్పైడర్ ప్లాంట్ అండి. ఇది ఎలాగా నాటుకోవడమో చూపిస్తాను. ఇవి ఒకటి తీసుకొస్తే చాలండి. పక్కల నుంచి ఇలాగా మొక్కలన్నీ వచ్చేస్తాయి. అయితే ఇది ఇంకొక మేడం అడిగారు, ఆవిడ కోసం ఇది ఉంచిస్తాను. ఇంకో ఫ్రెండ్ ఆవిడకో మొక్క ఉంచేసి నేను మిగతా పెట్టుకుంటానండి. ఇది ఆవిడ కోసం ఉంచేస్తాను. అయితే ఇదేనా ఉంచేస్తాను, పెద్ద సైజు ఇది ఉంచేస్తాను. ఇది చిన్నది నేను ఉంచుకుంటాను. అయితే ఇది ఉంచేసి ఆవిడ కోసం నేను ఉంచానండి. ఈ డబ్బా ఏంటంటే ఇది హ్యాంగింగ్ పాటు నిన్న చూపించాను మీకు. ఇదేంటి హ్యాండిల్ విరిగిపోయింది. ఈ ముగ్గులన్నీ నేను వేసుకున్నానండి. ఈ డిజైన్ అయితే చూసారా, కలరు అవన్నీ నేను వేసుకున్నాను. హ్యాండిల్స్ విరిగిపోయాయి. మరి ఎందుకని చెప్పి దీంట్లో ఇది పెట్టేస్తాను. ఇది మన్ను ఇసుక కొద్దిగా కలుపుకుంటున్నానండి. కిందనేమో పెంకులు పెట్టుకోవాలి. కన్నాల దగ్గర కొద్దిగా పీచు కూడా వేసేస్తున్నానండి. మంచిదే పీచు వేస్తే. చూసారా, ఇసుక మన్ను కొద్దిగా కలిపేసి ఈ మొక్క నాటుతాను. ఈ ఒక్క మొక్క మనం పెట్టుకున్నా కూడా చాలా వచ్చేస్తాయి. అయితే నాకు కొంచెం గుంపుగా నాకు కనిపించాలి, ఏదైనా కూడా అందంగా ఉంటుంది కదండి ఒక మొక్క కన్నా. అందుకని నేను దీంట్లో ఇవి పెట్టుకుంటున్నాను. గుంపుగా అయితే బాగుంటుంది. తీసి వచ్చండి ఈ వేర్లు ఇక్కడ కట్ చేసి వచ్చి ఇవన్నీ కట్ చేసి మనం పెట్టుకుంటే మళ్ళీ దానికి మళ్ళీ వేర్లు అంటూ వచ్చేస్తాయి. పర్వాలేదు. ఇలా పెట్టుకొని దీంట్లో మనం ఈ మన్ను, ఇసుక, ఎరువు, ఒక్క అన్నీ కలిపి ఉన్నదండి. ఇది దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా గుబూరుగా ఉంటే నాకు ఇష్టం అండి మొక్క. ప్రతిదీ కూడా. కానీ తక్కువగా స్థలం ఉంటప్పుడు మాకు తప్పదు, దగ్గరగా పెట్టేసుకుంటామని నేను. కానీ బాస్కెట్ కొంచెం దీనిగా ఉంది కదా, అందుకని దీంట్లో పెట్టుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్. మొక్కలు పెంచడం అంటే ఏదో కష్టం అనుకుంటారు. అలాగని కాదు, మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ అదే మనకి హ్యాపీ. మన పిల్లలకి మనం ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో ఈ మొక్కలకు కూడా దీనికి ఏమీ ఉండదండి. ఒక చీడ పట్టడం కానీ ఏంటి ఉండదని హ్యాపీగా అది పెరిగిపోతుంది. దీనికి ఏమి ఎరువులు కూడా అసలు వెయ్యక్కర్లేదు. ఒకటి కొత్త కాబట్టి కొద్దిగా నేను ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేసాను. ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఏంటంటే కొద్దిగా బాగుంటుంది. బెదరకుండా నేను కొత్త జాగాకి వెళ్ళాను అని అనుకోదన్నమాట. మన పిల్లలు అలాగా కొత్త జాగాకి వెళ్తే బెరుగ్గా ఉంటారు. అలా ఉండకుండా మనం ఈ మొక్కలకి కూడా ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా వేసేసాను. ఈ మన్నులోనే కలిపిస్తాను నేను ఎప్సమ్ సాల్ట్ కూడా, అదే వేసాను. హ్యాపీగా రెడీ అయిపోయింది. చూసారా హ్యాపీగా ఒక మొక్క రెడీ అయిపోయింది. ఇట్లా కొద్దిగా వాటర్ ఇచ్చేసుకోవాలి అంతే. తడిగా ఉంది మన్ను, ఇసుక, కానీ కిందకి ఫ్లో అయినట్టుగా ఫస్ట్ టైం కదా, దానికి పురిటి నీళ్ళు అంటారండి. ఫస్ట్ టైం మన ఇలా మొక్క పాతి ఇచ్చిన వాటికి పురిటి నీళ్ళు అంటారు. పూర్వం అనేవారు అలాగా, అదే నేను చెప్తున్నాను. దీంట్లో వాటరు పోసుకుంటే అది కింద నుంచి కారిపోవాలండి. ఉండకూడదు, మళ్ళీ వాటర్ కూడా దీంట్లో ఉండకూడదు, కారిపోవాలి అంతే. ఇదేనండి స్పైడర్ ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్.